ఆ స్థలానికి సంబంధించి దిక్కులు ఉపదిక్కులు ఏ విధంగా ఉన్నవి, అంటే ఏ డైరెక్షన్లో పెరిగింది, ఏ డైరెక్షన్లో పెరగలేదు అనేటువంటిది కూడా గమనించాలి. అంటే పెంపులు తరుగులు, తర్వాత సరైనటువంటి వాస్తు ప్రకారం ప్లానింగు, ఆ స్థలానికి సంబంధించి వీధి పోటులు కానీ వీధి సూలలు కానీ ఏవైనా ఏ డైరెక్షన్లో తగులుతున్నవి అనేటువంటి వాటిని కూడా మనం గమనించాలి. తర్వాత ఆ కన్వెన్షన్ హాల్కి సంబంధించి బరువులు ఏ డైరెక్షన్లో మనం బరువులు ఉంచాలి, ఏ డైరెక్షన్లో మనం బరువులు ఉంచకూడదు అనేటువంటి విషయం. తర్వాత అన్ని రూములకు సంబంధించినటువంటి ప్లానింగ్ వాస్తు ప్రకారం. తర్వాత కిచెన్ సెటప్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, ఉపగదులు కానివ్వండి, జనరేటర్ రూమ్ కానివ్వండి, బాత్రూములు కానివ్వండి, తర్వాత ఆ స్థలానికి సంబంధించి వాటర్ లైన్స్ కానివ్వండి,